హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. రాజమండ్రిలో చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల ప్రముఖ పాస్టర్, ఈయన మరణానికి సంబంధించి అనేక మంది క్రైస్తవ సోదరులు రోడ్డునెక్కి న్యాయం కోసం పోరాడుతున్నారు. అయితే ప్రధానంగా ఇది ప్రధాన దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ల ద్వారా చనిపోయాడని కొంతమంది చెప్తే, కాదు ఇది ఖచ్చితంగా హత్యనని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏంటి సడన్గా ఆయన అలా చనిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఇది హత్య అన్నట్టుగా చేస్తాం. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, అసలు ఓవరాల్గా ఇతను బయోగ్రఫీ ఏంటి? ఎప్పుడు ఏ కేసు వచ్చినా ఎలాంటిదైనా సరే క్రైమ్కి సంబంధించి ఐదర్ యాక్సిడెంట్ ఆర్ ఆత్మహత్యో హత్యో లేకపోతే ఇంకేమైనా క్రైమ్కి సంబంధించిన న్యూస్ వస్తే ఒక మనిషి చనిపోయారు, అది ఒక మిస్టరీగా ఉండింది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆగాలి, అట్లీస్ట్ 1 day. బికాజ్ మనం ఏం చేస్తామంటే స్పెక్యులేట్ చేస్తాం, ఇలా జరిగిందేమో అలా జరిగిందేమో, ఏమో అనేది ఒకటి ఉంటుంది. ఈ ఏమో అనేది పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తారు, ఇలా జరిగిందేమో అలాగేదేమో అని. కానీ వాళ్ళు ఏంటంటే 360 degreesలో దర్యాప్తు చేస్తారు. అప్పుడు వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి మేబీ ఇలా జరుగుండొచ్చు, ఈ కోణంలో మేము వెళ్తున్నామని చెప్తారు. అప్పుడు ఓహో ఇలా జరుగుండొచ్చు అని. ఇక్కడ ఏంటంటే పాస్టర్లు వచ్చేసి ఏంటంటే ఇది హిందువులు చంపారని ఒక వర్గం, లేదు 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 ముస్లింలు చంపారని ఇంకో వర్గం, లేదు వాళ్ళలో వాళ్ళే చంపుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద నెడుతున్నారని ఇంకొక వర్గం. ఇట్లా అయిపోయింది. అనుకోకుండా అసలు ఏం జరిగింది, స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇతను ఇంట్లో నుంచి బయలుదేరాడు. అది వాస్తవం, అవునండి అని. నెక్స్ట్ ప్యాషనేట్గా చాలా రోజులైంది తీసి అని, నేను బుల్లెట్ మీద వెళ్తాను అన్నాడు. ఓకే, గాన్. రోడ్డు మీద శవమైపడి ఉన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు రోడ్డు మీద శవమైపడి ఉన్నాడు అంటే కొన్ని తీయాలి. ఒకటి, ఐదర్ యాక్సిడెంట్ అయి ఉండొచ్చేమో. నెక్స్ట్, లాంగ్ డ్రైవ్ చాలా రోజుల తర్వాత చేసే వాళ్ళు కూడా అప్పుడప్పుడు కళ్ళు కొంచెం మసకబారుతాయి, అలా అటో ఇటో తిప్పి పడిపోయి ఆ బరువైన బండి పడడం వల్ల చనిపోయి ఉండొచ్చేమో. నెక్స్ట్, సడన్గా రోడ్డు మీద కొన్ని జంతువులు అటు ఇటు వెళ్తూ ఉంటాయి, దాన్ని ట్రాక్ తప్పే బదులు కూడా కొంతమంది అదుపు తప్పి అటు ఇటు పడిపోతూ ఉంటారు. ఇలాంటివి కూడా జరిగి ఉంటాయేమో అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ ఏమో ఏమో ఏమోలని మళ్ళీ కిందికి తెచ్చుకుంటే యాక్సిడెంట్ అనడానికి ఈయన టోల్ గేట్ దాటి నయారా పెట్రోల్ బంప్ దాటి అక్కడ నుంచి కొవ్వూరు టోల్ గేట్ నుంచి హార్డ్లీ 11 minutes ఆఫ్ జర్నీ టైం. కరెక్ట్గా ఒక 1:31కి ఇక్కడ నుంచి తను క్రాస్ అయితే 1:43కి అక్కడ జరిగింది ఇన్సిడెంట్. 11 minutes ఆఫ్ టైం. ఈ 11 minutes ఆఫ్ టైంలో అంత కూతవేటు దూరంలో యాక్సిడెంట్ జరిగితే డిషుమ్ లాంటి శబ్దాలు ఏమి రాలా, టెరిటరీ సైలెంట్గా ఉంది. ఒకవేళ యాక్సిడెంటే జరిగి గుద్దింది అంటే బండికి సంబంధించిన పార్ట్స్ ఏవేవో పడి ఉండాలి. ఫస్ట్ హెల్మెట్ డ్యామేజ్ అయినాకనే తల డ్యామేజ్ అవ్వాలి. ఇప్పుడు చూసుకుంటేనేమో తల మీద ఇక్కడ ఒక గాయం, హెల్మెట్ నున్నగా ఉంది. ఏదో ఒకసారి కింద పడితే జస్ట్ అలా రాక్కొని ఎలా ఉంటుంది హెల్మెట్, అలాగే ఉంది, ఏమీ లేవు. హెడ్లైట్ పగిలి ఉంది. మళ్ళీ ఈ మిస్టరీని ఛేదిద్దాం అనుకుని మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్కి వెళ్తే ఆల్రెడీ హెడ్లైట్ వెలగకుండానే అక్కడ నుంచి వచ్చింది. హెడ్లైట్ వెలగట్ల తను నడిపేటప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు ఈ సీన్ ఇక్కడ కట్ చేసి ఇక్కడేమో సరే ఆల్రెడీ హెడ్లైట్ లేదు కాబట్టి ఇక్కడ కూడా పగిలే ఉంది అనేది అనుకుందాం. ఒంటి మీద ఇక్కడ 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 గాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గాయాల సంగతి, ఎముకలు కూడా కొంచెం లోపల కూడా కొన్ని బలంగా గాయాలైనట్టు ఉన్నాయి. సరే, అలా గట్టిగా పడ్డాడు, అంత పెద్ద బుల్లెట్ బండి పడింది 10 అడుగుల లోతులో, అలా పోయి ఉంటాడు అనుక బలంగా పడడం వల్ల ఎముకలు దెబ్బతిన్నాయి. కానీ ఈ గాయాలు ఉండవు. మూతి మీద ఇట్లా గుద్దిన గాయం ఉంది. గుద్దితే ఇది ఉబ్బేది వేరు, నీకు పొరపాటున ఏదైనా తగిలితే వచ్చేది కూడా, తగిలితే వెంటనే చీలుద్ది, బ్లడ్ వస్తుంది తప్ప ఉబ్బదు. ఇక్కడ మేబీ ఏమో, ఇప్పుడు ఇదైనా తగిలేదే, ఒక రాడ్ అయినా తగిలేదేగా. మనిషి పవర్, హ్యాండ్ పవర్కి టక్కుని తగిలితే వచ్చే దానికి తేడా ఉండొచ్చు. బట్ కాసేపు అనుకుందాం, అంటే ఎవరు లేనప్పుడు మనం ఎందుకు ఒక మనిషి గుద్దాడు అనడానికి. ఏదో తగిలింది, అది చెయ్య కొయ్య తెలీదు. తీరా ఒక అడుగు అనుమానాలు ఎందుకు ఎక్కువ అయ్యాయి అంటే అక్కడ ఇంత కర్ర ఉంది,
ఆ కర్రకి ఈయన బ్లడ్ మరకలు ఉన్నాయి, మ్యాచ్ అయింది. ఇక్కడ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందాక కట్ చేసిన హెడ్ లైట్ దగ్గర మళ్ళీ వద్దాం. ఇది క్రాస్ అయ్యాకనే ఇక్కడ ఇన్సిడెంట్ జరగాలని లేదు. హెడ్ లైట్ ఇరిగింది అంటే ఇది క్రాస్ అయ్యే ముందు కూడా దాడి జరిగి ఉండొచ్చుగా. ఆ ఊర్లోనూ దాడి జరిగితేనే ఇతను ఇట్లా 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 వచ్చి కొంచెం అపస్మరిస్తులు అక్కడ పడి ఉండొచ్చు, అక్కడ నుంచి తప్పించుకొని. దాడి జరుగుంటే ఇమీడియట్లీ ఐ థింక్ అతను ఇక్కడ తప్పించుకొని ఉండి ఏదైనా ఫోన్ చేసి ఉండాలి ఎవరికి. అదే చెప్తున్నా, అక్కడ నుంచి వచ్చి ఉండొచ్చు, టోల్ గేట్ దాటి అటు వెళ్ళి ముందుకెళ్ళి ఏదో పడిపోయాడో సంథింగ్ హ్యాపెండ్. అతను ఎందుకు టోల్ గేట్ దాటి త్వరగా వెళ్ళాడు అంటే ఇటువైపు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు టోల్ దగ్గర ఆగడానికి టైం పట్టుద్ది. ఆగి వాళ్ళు ఏదో ఇచ్చుకొని వెళ్ళాలి. టోల్ దగ్గర 2 వీలర్కి 3 వీలర్కి ఆగాల్సిన పని లేదు, ఈ చివరి నుంచి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు టోల్ దగ్గర ఆగి రికార్డ్ అయ్యి వచ్చే వరకు మనకు టైం పట్టుద్ది కాబట్టి ఈ లోపు త్వరగా పారిపోవచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇంతకుముందు కనుక దాడి జరిగి నువ్వు తప్పించుకుంటే ఫస్ట్ తప్పించుకోవడం ఇంపార్టెంట్. ఆగి వీళ్ళ ఫోన్లు అడిగి ఎవరికైనా చేయడం కన్నా కూడా తప్పించుకోవడం ఇంపార్టెంట్ అని కూడా అనుకోవచ్చు. అలా జరిగి ఉండొచ్చు, మేబీ ఆర్ మైట్ బి. నెక్స్ట్ ఇప్పుడు పోలీసులు చెప్పే కథనం మనం వినాలి. వాళ్ళు ఏం చెప్పారు అంటే అతను ఎలా అయితే దాటుతున్నాడో ఎక్కడికైతే వెళ్తున్నాడో ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్. నౌ పాస్టర్ క్రాస్ అయినప్పుడు తనతో పాటు ఒక 5 వెహికల్స్ వెళ్ళాయి. 5 వెహికల్స్ కూడా మేము అడ్రస్లు తీస్తున్నాం. నెక్స్ట్ అతనితో పాటు కూడా ఒక రెడ్ కలర్ కార్ ట్రావెల్ అయింది. ఆ కార్ డీటెయిల్స్ని మేము పట్టుకుంటున్నాం, ఆ డీటెయిల్స్ వచ్చాక చెబుతాం అన్నారు. ఇప్పుడు రెడ్ కలర్ కార్ మిస్టరీ లేదు. ఇటు 5 క్రాస్ అయ్యాయి సరే, నెక్స్ట్ ఆ ఊర్లో కూడా దాడి జరిగి ఉండొచ్చు. వీడు టోల్ గేట్ దగ్గరికి వెళ్తే ఎవరికైనా చెప్తాడో ఫోన్ చేస్తాడో అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన ఆ ఊరు నుంచి అటే మాయమవచ్చు. ఆ బండ్లు టోల్ గేట్ రాక కూడా ఉండొచ్చు, ఇది కూడా అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్, ఇక్కడైతే మోస్ట్లీ 90% ఇది దాడి చేస్తే జరిగిన గాయాలే అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మాట్లాడొద్దు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక చెప్పాలి. జరిగిన సడన్ యాక్సిడెంటల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు రాజేష్ మహాసేన కూడా. సో ఏం లేదు, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని, మీరు కామ్గా ఉండండి అన్నట్టుగా వాళ్ళకి. ఇక మధ్యలో ఎవడెవడో మాట్లాడేవైతే నేను ఎప్పుడు విను, నన్ను కూడా ఎప్పుడు అడక్కు. బికాజ్ వాడెవడో డిసైడ్ చేయడం ఏంటి, ఎప్పుడైనా సరే పోలీసులు చెప్పే వరకే ఆగాలి, వినాలి. పోలీసులు కూడా యాక్సిడెంట్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. మిగతా పాస్టర్స్ అంటే పాపం వాళ్ళ ఆవేదనతో చేసే ఆందోళన. మా తోటి పాస్టర్ ఇలా అయ్యాడు, మేము ఎందుకు ఊరుకుంటాం, మా క్రైస్తవుల మీద దాడి జరుగుతుందని ఆ మతాన్ని అడ్డు వేసుకొని కూడా పాపం వాళ్ళు ఫీల్ అవుతారు, తప్పు లేదు. సో వాళ్ళని ఏమనలేం. బంధుమిత్రులు గొడవ చేస్తే ఏమన్నా అనుకోవచ్చు. ఎవడెవడెవడెవడో ఇన్సిడెంట్ రాగానే దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏది పడుతుంది వాగుతూ ఉంటారు, వాళ్ళ గురించి మనకు అనవసరం. అండ్ ఇకపోతే పోలీసులు చెప్పాలంటే వెంటనే మెడ మీద కత్తి పెట్టి చెప్పు అనకూడదు. వాళ్ళనైనా సరే మీరంటే ఆలోచిస్తారు కాబట్టి 300 ఆలోచనలు వస్తాయి, ఇట్లేమో అదేమో ఇదేమో. అందరూ సినిమా డైరెక్టర్లే ఇప్పుడు ఇక్కడ. పోలీసులు ఏం చేస్తారంటే 360 degreesలో ఇప్పుడు ఆయన ఫోన్ తీస్తేనేమో ఒక పేరు ఉంది, పేరు వద్దు చెప్పడం, మన మాటకేం పెద్ద వాల్యూ ఉండదు, బట్ వాళ్ళు వచ్చి మనలాగా మాట్లాడితే కుదరదుగా, వాళ్ళకి 100 ఉంటాయి కాంప్లికేషన్. సో ఒక పేరు ఉంది, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఆయన నిజంగా ఫ్రెండ్ అయితే మనం అనవసరంగా ఎలిగేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది. పేరు సేవ్ చేసుకొని RJY అని ఉంది. ఓకే, నిజంగానే రాజమహేంద్రవరంలో ఈయనకు స్నేహితుడు ఉన్నాడు. ఇప్పుడు నేను స్నేహితుడు కాదని నేనంట, నా వెర్షన్లో, నా అభిప్రాయం, నా ఓన్ అభిప్రాయం ఇది. ఎందుకు అంటే నువ్వు నా ఫ్రెండ్ అనుకో, నీ పేరే నేను పెట్టుకుంటా, RJY ఎందుకు? RJY పెడితే తప్ప నువ్వు గుర్తురాని. ఇప్పుడు మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు అనుకో అదే పేరుతో. ఇప్పుడు సో కాల్డ్ నేమ్, నా పేరు రామ్, నాలాంటి రాములు 4 నీకు ఫ్రెండ్స్ ఉంటే బయట సర్కిల్లో, ఏ రామో తెలియడం కోసం రామ్ తెలుగు రాజ్యం అని ఒక సేవ్ ఉంటుంది, రామ్ సో కాల్డ్ రామ్ ఇంకొకటి, ఇలా సేవ్ చేసుకోవడం అనేది కామన్. నెక్స్ట్ అలా సేవ్ చేసుకునే -RJY అంటే అలా సేవ్ చేసుకుంటే కానీ నాకు గుర్తురాని ఫ్రెండ్ కోసం నేను ఎప్పుడూ లేని బైక్ జర్నీ, ఎప్పుడు లేని ఊరికి ఆ రాత్రిపూట అంత ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఇది లాజిక్. నాకు రెగ్యులర్గా నా ఫ్రెండ్ అది ఇది అంటే కలిసి నీకోసం నేను బైక్ మీద ప్యాషన్కి వచ్చి మళ్ళీ నెక్కించుకొని ఇద్దరం కలిసి అలా అటు పోదాం ఇటు పోదాము, లేకపోతే యానం పోదామని నాకు అనిపిస్తే అలాంటి ఫ్రెండ్కి నేను RJY అని పెట్టుకోను, అవి వేరే ఉంటాయి. మేబీ 99% పెట్టుకోరాలా, మేబీ కొంతమంది ఎవరో సేవ్, పాస్టర్ కాబట్టి ఆయనకి ఫాలోవర్స్ కూడా వేలల్లో లక్షల్లో ఉంటారు కాబట్టి ఎవరెవరని గుర్తుపెట్టుకోవడానికి కూడా అలా పెట్టుకొని ఉండొచ్చు, తప్పులేదు. అదే
బట్ ఆ వ్యక్తికి లాస్ట్ కాల్ వెళ్ళింది అంటే అతని దగ్గరికే వెళ్తున్నాను. నువ్వు రాజమహేంద్రవరం వచ్చింది అందుకే. ఇప్పుడు అక్కడ గత 3-4 రోజులుగా ఎలాంటి పోస్టర్లు లేవు. సువార్త మహాసభలు 24, 23, 28, 19, 18, 17 పాస్టర్ వస్తున్నారు, రండి పలానా గ్రౌండ్కి, నథింగ్, నో యాడ్, నో ఇన్ఫర్మేషన్. వేరే చర్చ్ వాళ్ళకు కూడా ఏం తెలియదు, నువ్వు ఒక మనిషిని కలవడానికే వెళ్ళావు. నా ఇప్పుడు ఇంకొక ఎజంప్షన్, ఇతనికి ఉన్న అలవాటు ఏంటి? ప్రసంగాలు. నీ ప్రసంగాల వల్ల నిన్ను అనుసరించే మతస్థులు, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఓకే, బికాజ్ వాళ్ళంతా క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళే కాబట్టి నువ్వు ఏ వాక్యం చెప్పినా వాళ్ళకి అందంగా, ఆనందంగా, ఇంపుగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్, నువ్వు వేరే మతానికి సంబంధించిన గ్రంథాలను తీసుకొని దాన్ని నువ్వు విశ్లేషిస్తా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తే వాళ్ళకి నీకు డిబేట్లు అవుతాయి. అలాంటి డిబేట్లు కూడా ఈయనకి 2 మతాలతో అయ్యాయి. హిందూ మతస్థులతో అయ్యాయి, అలాగే ముస్లిం మతస్థులతోనూ అయ్యాయి. నవ్వు హిందూ మతస్థులతో అయినప్పుడు ఇతను పడ్డ గొడవకి వీళ్ళు ఏమంటున్నారంటే హిందూ మతస్థులే వీళ్ళని చంపారు అని. హిందూ మతస్థులు ఏమంటారు? ఇది చూపించి, ప్రూఫ్ చూపించి, ఇక్కడ ఈ గొడవ అయింది, అతను కూడా సారీ చెప్పాడు, ఇది జరుగుండొచ్చు అని. ఇప్పుడు అవేంటో మాట్లాడుకుందాం. రీసెంట్లీ తను ఏమన్నాడు అంటే ఖురాన్కు సంబంధించి వాళ్ళ ముస్లిం సాహిత్యకారుల మాటల్ని తప్పుపడుతా మీరు ఇలా మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారు, ఇది చాలా తప్పు అని తన అభిప్రాయాన్ని ఒకటి చెప్పాడు. ఆ అభిప్రాయం ఏంటంటే ముస్లిం మహిళలు సెంటు కొట్టుకొని నమాజ్కి వెళ్తే, అంటే దర్గాకి వెళ్తే, మసీదుకి వెళ్తే మగవాళ్ళ దృష్టి అంతా అల్లా ప్రార్థనలో ఉండకుండా మీ వైపు మోజుపడేలాగా ఉంటుంది ఆ వాసనలకి, అందుకని మీరు ఇంట్లోనే ఉండే నమాజ్ చేసుకోండి అనేది ఒక లైన్లో ఉందంట. అది నిజంగా ఉందో లేదో తెలియదు, ఈయన రాశాడో తెలియదు, బట్ ఆయన కనబడినట్టుగా మనకు చెప్పాడు. సో ఇలా సాహిత్యంలో ఉంది. సో ఇలా ఉందంటే మీరు మీ మహిళల్ని మీరే వివక్ష చూపిస్తున్నారు, వాళ్ళని మసీదులోకి రావద్దు, అటు రావద్దు, ఇటు రావద్దు అని. అలా ఎందుకు అవుతుంది? ఇది మీరు చేసే తప్పు కాదా? మహిళల పట్ల ఎందుకు అంత వివక్ష అని తను పోరాడుతున్నారు. ఏ ముస్లిం మహిళలు బయటకు వచ్చి మాకు దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పాల. వాళ్ళ తరఫున వకాలతా ఉంచుకొని ఇతను వచ్చాడు. ఇది మీ బైబిల్ గురించి నువ్వేమైనా మాట్లాడుకో, మా ఖురాన్ గురించి, మా మత పెద్దల గురించి, మా ప్రాఫిట్ గురించి మీరు మాట్లాడడానికి లేదు, ఇది చాలా తప్పు అని వాళ్ళు చెబితే ఈయన మళ్ళీ సారీ చేస్తా ఒక వీడియో చేశాడు. బట్ ఆ సారీ వీడియో కూడా సారీ చెప్పినట్లేదు. అంటే ఎలా ఉందంటే, నిజం కాదా, నేను చెప్పింది నిజం కాదా, ఇక్కడ లేదా, దీనికి అర్థం ఇది కాదా, దీనికి అర్థం ఇది కాదా, సరే అయినా సరే నేను చెప్పింది నచ్చలేదు కదా, సారీ అన్నాడు. సో ఈ సారీ కూడా వాళ్ళకి ఏంటంటే నాట్ యాక్సెప్టబుల్ లాగా మీరు అడుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పాను అన్నట్లుగా అయింది. అలా ఉంది, అలా అర్థం చేసుకున్నారు. ఇలాంటి వాదనలు హిందూ మతస్థులతో కూడా ఈయనకు ఉన్నాయి కొన్ని. అక్కడ ఆయన సారీ చెప్పడం అనేది బిగ్గెస్ట్ థింగ్. ఇది నేషనల్ వైడ్ ఆయన కలవరికి సంబంధించి పెద్ద పాస్టరు. ఆయన ఎలా చెప్పినా కూడా సారీ అనేది బిగ్గెస్ట్ వర్డ్. అందరం చెప్పుకున్నాం కాబట్టి సింపుల్ వర్డ్ అయిపోయింది. బట్ అంత పెద్ద వ్యక్తి సారీ చెప్పడం, బట్ వాళ్ళు ఎలా తీసుకున్నారంటే మేము అడుక్కున్నాం కాబట్టి మాకు చెప్పాడు సారీ అనే ఫీల్ అయ్యి ఏదో సంథింగ్ రైట్. సో ఇది జరిగింది కదా, అతను సారీ చెప్పినా వీడు వినలేదు, వీళ్ళే చంపారని వీళ్ళు వాళ్ళ మీద వేయడం. లేదు లేదు లేదు, గతంలో ఇతను, ఇప్పుడు మీరు రండి నేను వస్తాను, మీరు చెప్పేది నేను చెప్పేది ఒక దగ్గర కూర్చొని చెప్తాను, నేను ఎవరిని తీసుకురా, నువ్వెవరిని తీసుకురాకు. లైక్ ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ లాగా వాళ్ళు, నాకు వాళ్ళు ఎవరో పేర్లు తెలియదు. అదేలేండి సోకాళ్ళు కొంతమంది, నాకు తెలియదు వాళ్ళు ఎవరో. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి చెప్పు, ఇప్పుడు అది ఏదో నిజమని నువ్వు నిరూపించు, నేను నీకు ఏం చేయాలో అది చేత నీ కాళ్ళ మీద పడతా, నేను నిజమని చెప్తే నువ్వు అదే చేస్తావా, ఇలా రెచ్చగొట్టుకుంటున్నారు డిబేట్స్లలో. ఎక్కడ అంటే అదేంటో అర్థం కాదు. నువ్వు చెప్పు, దాన్ని నీ దగ్గర ఏదన్నా బలమైన పదం ఉంటే ఖండించు, అంతే. మొన్న కూడా ఎవడో విధమని చూశాను నేను. ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి వాడు ఎవడో మాట్లాడాడు, ఇది పార్కుల్లో తీశారు ఈ సినిమా అని. ఒరే గాడిద, పార్క్ ఏంట్రా? ఒకప్పుడు పర్ణశాలలే ఇప్పుడు పార్కులు, తెలుసా? ఒకప్పుడు పర్ణశాల అనేవాళ్ళు మొక్కలు పెంచుకోవడానికి అందమైన వాతావరణం. అయితే ఇప్పుడు అవి లేవు. ఒక అందమైన పువ్వును చూడాలంటే నువ్వు ఎక్కడికో పోవాల్సి వస్తుంది. పార్క్ అని ఉంటుంది దానికి ఎంట్రన్స్లో. ఆ పువ్వు చూడు, ఆ పువ్వు చూడు, ఆ పువ్వు చూడు అని ఒకప్పుడు వాళ్ళ ఇళ్లలో పెంచుకునేవాళ్ళు. సో కన్నప్ప పార్కుల్లో తీలా అలా అన్నాడంటే అదొక కాంప్లిమెంటే సినిమాకి, ఇంకా చెప్పాలంటే. కానీ వాడు ఇంకేదో దృష్టితో అన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, వదిలే. సో వీళ్ళు ఏంటంటే ఇలా 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 కొట్లాడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా, వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండట్లా. ఇప్పుడు నీకు రామాయణం తెలుసు,
రాముడు బంగారు లేడీని వేటాడడానికి వెళ్ళాడు. బంగారు లేడీ అంటే కవి దృష్టిలో ఏంటంటే బంగారు వర్ణము గల లేడీ అని, నిజంగా గోల్డ్ లేడీ కాదు. ఇప్పుడు జింకకి గోల్డ్ మనకి ఏంటంటే చేసి చూపెడతారు, మనకి జింక గోల్డ్లోనే ఇలా వెళ్తున్నట్టు అరే వావ్ అని రాముడు వెళ్ళినట్టు చూపిస్తున్నారు. నథింగ్ లైక్ దట్. బంగారు వర్ణంతో ఉన్నటువంటి లేడీ. ఇప్పుడు మనిషిని కూడా బంగారు వర్ణపు మనిషి అని కూడా అనొచ్చు, అంటే అలా మెరిసే బంగారు లాంటి మనిషి అంటారు కొంతమంది. అంటే బంగారంతో ఉండడానికి కాదు అక్కడ అలా మెరుస్తుంది అని. అదే అదే అంత తేజస్తుందని. మనకేమో రిసీవ్ చేసుకునే వాళ్ళ రిసీవ్ చేసుకొని మనకి ఎలాగైతే రిసీవ్ చేసుకుని దాన్నే జనాలకి చూపిస్తూ ఉంటాం. ఇట్లాంటి విషయాల్లో చాలామందికి ఈ డిబేట్లు అవుతానే ఉంటాయి. ఇట్స్ కామన్. కానీ వీళ్ళు ఏం చేస్తుంటే రెచ్చగొట్టుకుంటారు. ఎట్లా, సరే నువ్వురా, నేను వస్తా, నేను చెప్పింది అబద్ధం, నేను చెప్పింది అబద్ధమా అంటే. ఈ పదం ఎందుకు చెప్పాను అంటే, అలా ఎవరో ఆ ఆర్జేవై నువ్వు ఒక్కడి రా, ఇక్కడికి రా, నేను ఒక్కడనే వస్తా, వీళ్ళు అలా టైంని యూటిలైజ్ చేసుకొని పాస్టర్ వస్తున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ తన మీద దాడికి పాల్పడి చంపేశారు. ఇలాంటి కథనాలు. ఏది ఏమైనప్పటికీ ఫాలో అయిన ఎర్ర కారు ఏదైతే ఉందో, ఆ క్రాస్ అయిన కారు, దాని డీటెయిల్స్ తెలిస్తే మిగతా విషయాలు తెలుస్తాయి. దాని డీటెయిల్సే కాదు, నువ్వు ఈ టోల్ గేట్ నుంచి ఆయన చనిపోయిన ఈ 11 నిమిషాలే మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అక్కడ హెడ్లైట్ పగిలి ఉందంటే ఆల్రెడీ ఎవడన్నా దాడి చేసినా పగిలుతుంది కదా. పాస్టర్ ఎప్పుడు బండి తీలా, దానికి హెడ్లైట్ రిపేర్ ఉండదు బేసికల్లీ. ఎప్పుడు తీసాడు, ఆయన కార్లలోనే వెళ్తాడు. ఏదో మరి ఆ టైంలో ఎందుకు తీయాలనిపించిందో కూడా తెలియదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేవాళ్ళు. ఇది శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. ఆ మతం వాళ్ళు చంపారని వీళ్ళు, ఈ మతం వాళ్ళు చంపారని వాళ్ళు అంటే వాళ్ళు కొట్లాడుకు వస్తారు. ఎరా మేము అలా కనబడుతున్నామా నీకొని వీళ్ళు, ఎరా మేము అలా కనబడుతున్నామని వీళ్ళు, ఇదంతా. సో పోలీసులు ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశారు, ఇలాంటి తగాదాలు పెట్టుకోకండి అని. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు రీసెంట్లీ దీంట్లోకి పాల్ ఎంటర్ అయ్యాడు. పాల్. నాకు పాల్ అంటే నిజంగా గౌరవం ఉంది. ఎందుకంటే తన మీద ఎప్పుడు పాల్ మోసం చేశాడన్న కంప్లైంట్స్ లేవు. పాల్ పిచ్చోడు అన్న వాళ్ళని విన్నాను, అలా చేశాడు అనే వాళ్ళు కాదు. అతను తన మతంలో ఎవరినో కలుపుకున్నాడన్న కంప్లైంట్స్ కానీ, అతను ఎవరినో మోసం చేశాడన్న కంప్లైంట్స్ కానీ పాల్ మీద ఇప్పటిదాకా లేవు. మేబీ ఆయన డ్యాన్సులు అదంటే ఒకప్పుడు బాగా చూసి తర్వాత ఏమీ లేని వాళ్ళు కూడా కొంతమంది అలా తయారవుతారు, లైక్ రాకేష్ మాస్టర్, హూ ఎవర్. సో నేను అట్లా అలాగే అనుకుంటాను, నాకు గౌరవం ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి తను కూడా హడావిడి చేస్తున్నాడు. పోలీసు నాకు ఇప్పుడే చెప్పు ఆ బాడీని ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అంటే అటెన్షన్ గ్రాబ్ కాదు పాపం. తనకి అదేదో ఆవేదనతోనే వచ్చాడు. కాకపోతే ఆవేదన ఏంటంటే, నేను అడిగేది, నిన్ను చూసి మిగతా పాస్టర్లు కూడా వస్తున్నారు. వాట్ యూ డూ, పోలీసులకు కొంచెం ఊపిరి తీసుకునే టైం ఇవ్వండి. మీలాగా వెంటనే వాళ్ళు డైరెక్ట్ చేసి సినిమా తీయలేరు. మీరందరూ వెంటనే 5 నిమిషాల్లో సినిమాలు తీసేయగలరు, అసలు ఏం జరిగిందో కూడా చెప్పగలరు. బట్ పోలీసులు ఆ మాట వాళ్ళ నోటి నుంచి చెప్పాలి అంటే వాళ్ళకి ఆయన 100 కాంప్లికేషన్స్. తన కాల్ చూడాలి, తన మెసేజ్ చూడాలి, తన గతంలో ఉన్న శత్రువులు చూడాలి, తను మాట్లాడిన ప్రసంగాలన్నీ వినాలి, ఆ ప్రసంగాల కింద కామెంట్లని చూడాలి, ఎవరు తరచుగా రెగ్యులర్గా కామెంట్ పెడుతున్నాడో మీరు వాడేమైనా చూడొచ్చేమో, లేకపోతే అక్కడ నుంచి వీళ్ళకి ఏమైనా ఫోన్స్ వచ్చాయా. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాదు, రాత్రి పగలు చూడొద్దు మనం. 1-2 నెలల నుంచో సంవత్సరాల నుంచో ఏమైనా పాత పగలు ఉన్నాయా, పాత కక్షలు ఉన్నాయా, ఎదురు చూసి ఎవరైనా స్పాట్ పెట్టారా, లేకపోతే నిజంగా ప్రమాదవశాత్తే జరిగిందా. కొన్ని ప్రమాదవశాత్తు జరిగితే ఏం జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఇలా పడితే ఓకే కాలు బెనికింది, తర్వాత బలంగా బండి పడితే ఇక్కడ బెనికింది, సార్ డాక్టర్ రిపోర్ట్ తెచ్చుకొని సార్ ఇలా జరిగితే ఇలా జరిగే అవకాశం ఉందా, ఇట్లాంటివన్నీ చర్చించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి ఇది అని చెప్తారు. వీళ్ళు వెంటనే మెడ మీద కత్తి పెట్టి రాత్రి ఇన్సిడెంట్ అయింది, ఇప్పుడు తెల్లారి 9 అవుతుంది, మీరు ఎందుకు చెప్పట్లేదు అంటారు. అంటే వాళ్ళ డ్యూటీ, పాపం వాళ్ళ డ్యూటీ కూడా అదే. టైం ఇవ్వండి ప్రతిదానికి. నీ ఆవేశానికి రావడానికి పోవడానికి నీకో టైం ఉండొచ్చేమో, కానీ క్షణిక ఆవేశాలు వాళ్ళకి ఏంటంటే మీకు చెప్పాలంటే క్లుప్తంగా నీట్గా చెప్పాలి, మళ్ళీ దాన్ని మార్చకూడదు. అందుకని చెప్పి కొంచెం టైం తీసుకుంటారు. రైట్. దీనికి సంబంధించి ఏదన్నా అప్డేట్ వస్తే మరి ఒక వీడియో చేద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.